ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం, రేపు వచ్చే మే నెల 1 నుంచి అదృష్టం పట్టబోతున్న 5 రాశులు ఉన్నాయి. ఆ రాశుల గురించి తెలుసుకుందాం. అలాగే ఉగాది నుంచి శని నుంచి బయటపడిన రాశుల వారికి చాలా లాభ నష్టాలు ఉన్నాయి. అందులో ఒక రాశి వారికి ఆకస్మిక ధనలాభం ఊహించని దారిలో వస్తుంది. ఆ రాశి ఏది? తప్పకుండా చూడండి. శనీశ్వరుడు కుంభరాశి నుండి మీనరాశిలోకి అడుగు పెడుతున్నాడు. ఈ శనీశ్వరుడు రాశి మార్చుకోవడం వలన ఈ 5 రాశులకి చాలా అద్భుతంగా ఉండబోతుంది. అందులో శనీశ్వరుడు ప్రతి 2.5 సంవత్సరాలకు ఒకసారి తన రాశులను మార్చుకుంటున్నాడు. ఈ 2025 ఉగాది నుంచి కుంభరాశిలో ఉన్న శని భగవానుడు మీనరాశిలోకి అడుగు పెట్టడం జరుగుతుంది. ఆ రాశులేంటో ఈరోజు తెలుసుకుందాం. అందులో మొట్టమొదటిది కర్కాటక రాశి. అయితే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో ఈ మే నెలలో చాలా అభివృద్ధిపరమైన పనులు జరుగుతున్నాయి. అందులో శని భగవానుడు మీకు 9వ స్థానంలో రావడం వలన అష్టమ శని వలన కలిగిన ఇబ్బందులు మీకు పూర్తిగా తొలగిపోతాయి. మీరు చేపట్టిన ప్రతి పనులను అన్నీ విజయవంతంగా కొనసాగుతాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగంలో చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి. శుభకార్యాలు జరుగుతున్నాయి. బయటి దేశాలకు వెళ్ళి వస్తారు. కర్కాటక రాశి వారికి మరింత అదృష్టంగా ఉండబోతుంది. వీరు చాలా సౌమ్యంగా ఉంటారు. అందరితోటి సరదాగా చాలా విశ్వాసంగా మాట్లాడుతుంటారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు పడిన వీరికి రేపు మే నెల మొదటి వారం నుంచి చాలా మంచిగా జరగబోతుంది. అయితే ఏ దేవుడికి పూజ చేస్తే మంచిదో కూడా ఈరోజు తెలుసుకుందాం. సోమవారం రోజున శివారాధన చేస్తే చాలా మంచిది. నవగ్రహ ప్రేరణ పోతుంది. నవగ్రహాల చుట్టూ తిరగాలి. అలాగే నవగ్రహ ప్రేరణ సూత్రాన్ని చదవండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ దర్శనం కూడా చేయడం వల్ల వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది. ఇక రాశి వృషభ రాశి వారికి శని భగవానుడు ఆల్రెడీ చాలా వరకు వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టిన ఆ రాశి వారికి చాలా అనుకూలంగా ఉండడం విశేషం. అయితే ఈ రాబోయే 2.5 సంవత్సరాలలో కూడా వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సంవత్సరం. వీరికి ఆల్రెడీ ఉద్యోగం చేసే వ్యక్తులైతే ఉద్యోగంలో కొద్దిగా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. శుభకార్యం జరిగిన వారికి గుడ్ న్యూస్లు వినే అవకాశాలు ఉన్నాయి. మీరు చేస్తున్న పని అది బిజినెస్ కానీ ఆఫీస్లో కానీ మీరు ఎక్కడ చేస్తున్నా మీకు ఉన్న పదవి నుంచి కొత్త పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. పని ఒత్తిడి తగ్గుతుంది. వీరు చేస్తున్న పనిలో మంచి వ్యాపారంగా మంచి అభివృద్ధి సాధిస్తారు. కొత్త స్నేహితులు ఏర్పడతారు. వీరు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. అయితే వీరు ఏ పని తలపెట్టినా కొన్ని రోజుల దగ్గర నుంచి కొన్ని పనులు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. దీనివలన వారికి అసంతృప్తి కలుగుతుంది. కావున వీళ్ళు లక్ష్మీదేవి పూజ చేసడం వల్ల వీళ్ళకి చాలా శుభం కలుగుతుంది. కనకదార స్తోత్రము చదవాలి. అలాగే కృష్ణ భగవానుడి పూజ కూడా చేస్తాం, చాలా మంచిది. మకర రాశి ఈ మకర రాశి వారికి ఏలినాటి శని నుండి చాలా విముక్తి లభిస్తుంది. ఇప్పటి వరకు మీకు ఏలినాటి శని వలన కలిగిన ఇబ్బందులు అన్ని కాదు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందుల నుంచి మీకు ఒక ఊరట లభిస్తుంది. మంచి ఫలితం దక్కనుంది. జీవితంలో ఇక మీరు అనుకున్న అభివృద్ధి పదంలో నడుస్తారు. వెళ్ళే దారిలో అనుకూలమైన వాతావరణాలు జరుగుతాయి. బ్యాంకుల నుండి కానీ రుణ బాధల నుండి కానీ మీకు రావలసినవి కానీ ఇవ్వవలసినవి కానీ అన్నీ కూడా మీకు కొత్తగా మార్పు వస్తున్నాయి. అలాగే మీరు కొత్త ఇంటికి మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. గృహ ప్రవేశాలు, గృహానికి సంబంధించిన అప్పులు, గృహానికి సంబంధించిన విశేషాల్లో మీకు ఒక ప్రత్యేకమైన నూతనమైన విశేషాలు వస్తున్నాయి. అయితే ఇక శని భగవానుడు మిమ్మల్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాడు. అయితే ఈ మకర రాశి వారు వినాయకుడు, దుర్గాదేవి అమ్మవారిని పూజించడం వల్ల వీళ్ళకి శుభ ఫలితములు కలుగుతాయి. అలాగే గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని రోజు పఠించాలి. దీనివల్ల వీళ్ళకి ఇంట్లో ఎల్లవేళ సకల సౌభాగ్యాలు వచ్చే అవకాశాలు రెండుగా ఉన్నాయి. తులారాశి
తులారాశి వారికి ఇకపై విజయాలు పరంపరగా లభించబోతున్నాయి. శని మీనరాశి నుంచి సంచారం వలన మీ వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. మీ ఉద్యోగంలో జీతాలు పెరగబోతున్నాయి. మీరు అధిక ఉన్నత పదోన్నతికి లభిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి పొందుతారు. పట్టి పీడిస్తున్న రుణ బాధలు, సమస్యలు, ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక సమస్యలు మీకు ఈ మే నెల 1వ వారం నుంచి మంచి గుర్తింపు లభిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. వీరికి లక్ష్మీదేవి పూజ చేసుకోవడం వల్ల చాలా శుభ ఫలితం కలుగుతుంది. అలాగే కనకదార సూత్రాన్ని పఠించాలి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆగిపోయినవి, అవ్వవు, జరగవు అనుకున్న శుభకార్యాలు ఒకదాని తర్వాత మరొకటి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంట్లో సంతోషంగా ఉంటారు. మీకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కొత్త ఉద్యోగం లభిస్తుంది. మీరు చేసే పనులలో ఒత్తిడి తగ్గుతుంది. రైతులకి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. అందులో మే నెల తర్వాత నుంచి వీరికి ఆదాయ మార్గాలు చాలా పెరుగుతాయి. కొత్తగా భూమి కొనుగోలు చేసే వారికి ఈ సంవత్సరంలో కొద్దిగా నూతనమైన ప్రక్రియలు ముందుకు వస్తాయి. అలాగే లాభదాయకంగా ఉంటుంది. వీరికి చాలా అభివృద్ధి జరుగుతుంది. వీరి బిడ్డలకు వీళ్ళు ఎంతో సంతోషంగా శుభకార్యాలు ముందుకు తీసుకొస్తారు. వీరు చేసే ప్రతి పనిలోనూ వీళ్ళకి అభివృద్ధిగా నిలబడుతుంది. ఈ రాశులలో మనం ఛానల్లో మొదటగా చెప్పుకున్న విషయానికి వస్తే, అదృష్టం పట్టబోతున్న రాశుల్లో ఈ 5 రాశులలోనే రాశి తులారాశి. వీరికి మాత్రమే ఈ సంవత్సరంలో శని నుండి అత్యధికంగా బయటపడే రాశులలో మొట్టమొదటిగా నిలిచింది. వీరికి ఊహించిన మార్గంలో చాలా ఆదాయ మార్గాలు, అవసరమైతే కోట్లలో కూడా వీరికి ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఒక స్త్రీ వల్ల ఆకస్మిక ధనలాభము, ఒక స్త్రీ వల్ల పరిచయం కూడా ఏర్పడబోతుంది. వీరు ఊహించిన మార్గంలో ఒక కొత్త విద్యా ఉద్యోగాల్లో ఒక మంచి స్థాయిలో నిలబడతారు.